14 అధ్యాయము 25 వచనంలో ఉంది. బహు జనములు ఆయనను కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తొట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజేండ్రులను, తన ప్రాణమును కూడా సహా ద్వేషించుకుంటే నా వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపవాలని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవరైనా ఒక అయితే ఇక్కడ చెప్పబడింది. అయితే ఆయన వెంబడించాలి. ఎలాగంటే ఎవడైనా జనసమూహం వెంబడించినప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? నన్ను వెంబడించాల తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లెల్ని, బంధుమిత్రులు, తన ప్రాణం కూడా సహా దేహించాలన్నాడు. అదే ఆ యొక్క దేశించి ఆయన వెంబడించాలని. ఆయన కొన్ని వేల మంది ఆయన వెంబడించారు. అయినప్పటికీ ఆయన 12 మంది శిష్యులు మాత్రం ఆయన ఇక్కడ నిలకడగా ఉండి ఉన్నారు ఆ యొక్క యేసుప్రభు కాలంలో. ఇక్కడ 33 వర్షాలు ఏమరా ఉందంటే, ఆ ప్రకారంగా మీలో తనకు కలిగినది అంతా విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. అప్పుడు కలిగినదంతా విడిచిపెట్టాలి. కలిగినదంటే నా ఆస్తులు అంతా విడిచిపెట్టాలి ఆయన వెంబడించాలంటే. అందుకని ఇక్కడ చెప్పబడింది. అయితే ఆయన వెంబడించాలంటే బహుజనం ఆయన వెంబడించినప్పుడు ఆయన వెంబడించాలంటే తల్లిని, తండ్రిని, అన్నదమ్ములని, అక్కచెల్లెల్ని, పిల్లల్ని అని మొత్తం అందరినీ విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే వాడు నశిష్టుడు కాదు, అనిష్టుడిగా ఉంటాడు. అయితే ఆయన శిష్యుడిగా ఉండాలంటే ఇవన్నీ నాకు కావాలంటే అనిష్టుడు కానేరు అని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ వదిలేసినట్టు వారు వీళ్ళు ఎవరంటే 1,40,40,000 మంది రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 14:3 రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 14:3 ఉంది. ప్రకటన గ్రంథం 14:3 రాయబడి ఉంది. 14:3 వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తనలు నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపిత్రములు గాని వారు స్త్రీ సాంగత్యములకు ఎరగరని వారినే ఉండి గొర్రె పిల్ల ఎక్కడ పోవునో అక్కడెల్లా ఆయన వెంబడించెదరు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకైనా మనుషులో నుండి కొనబడిన వారు. వీరు నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే, వారు ఆ సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుస్తున్నారు. భూలోకమును కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరున్న ఆ కీర్తనలు నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమని అపిత్రులు కాని వారు, స్త్రీ సాంగత్యం ఎరగని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి ఎల్లా ఆయనను వెంబడించారు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలగా ఉండటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరు నోట ఏ అబద్ధము కనబడలేదు. వీరు అనింజులు అంటే వాళ్ళకి లోక సంబంధం లేదు. వాళ్ళు గొర్రెపిల్లని వెంబడించిన వారు, ప్రభు యేసుక్రీస్తుని వెంబడించిన వారు. అంటే కొత్త కీర్తన పాడుతుంటారు. దేవుని శివాతనట ఆ 4 జీవులు ఎదుట ఎల్లప్పుడూ ఆయన యొక్క సింహాసనం ఎదుట ఉంటారు. వాళ్ళు క్రొత్త కీర్తన ఎప్పుడు పాడుతూనే ఉంటారు. ఆ యొక్క దేవుని ఆ యొక్క గొర్రెపిల్లని వెంబడించిన వారి నోట ఏ అబద్ధం కనపడుతుంది. వీరే 144,000 మంది. వీళ్ళు ఈ భూలోకం నుండి దేవుడు కొనుక్కుంటాడు. కలిసి పరిశుద్ధాత్మ అభిషేకించి వారి సేవ కొరకు కొన్ని ఎన్నుకుంటున్నాడు. అందుకని గ్రంథం లోకల్ అయిపోయాడు ఉంది. ఎవడన్నా వెంబడించిన వాళ్ళ తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములు, అక్కజనుల్ని, బంధుమిత్రులు, తన ప్రయాణం కూడా సహా దేహించుకుంటే నా శిష్యుడు కాలేడు. ఆ ప్రకారం కలిగింది యావత్తు విడిచిపెట్టినవాడు. 33 వర్షంలో కలిగింది యావత్తు విడిచిపెట్టినవాడు నా శిష్యుడు కాలేడు. ఇప్పుడు కలిగింది ఎవరు అలాగే మన యొక్క ఈ అపోస్తులు అంటే కలిగింది ఎవరు విడిచిపెడుతున్నారు. వాళ్ళు దేవుని యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఈ లోకంలో వారు యాత్రికులు పరదేశులు ఉండబోయే రాజ్యం అక్కడ ఉన్నాగా దేవుని రాజ్యం ఆ యొక్క ఉండబోయే రాజ్యం ఎగిరిపడినారు. ఉండబోయే రాజ్యం గురించి ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ లోకంలో పన్నాలు మాత్రం జీవిస్తారు. అయితే మనం యొక్క వాళ్ళు దేవుని కొరకు వాళ్ళని ఏర్పరుస్తున్నట్టు వాళ్ళని బాప్తిస్మం ఇస్తూ వాళ్ళని
అనుదినము వారి ఆ యొక్క గుంపులో చేర్చుకుంటారు. ఇక్కడ అపోస్తలుల గుంపులో వాళ్ళు చేర్చుకుంటారు. అందుకని క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుల ప్రవర్తలేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు దేవాలయం వృద్ధి పొందుతున్నది. అది మీరు కూడా ఆత్మ మూలంగా నివాసస్థలం ఉండటకును ఆత్మ మూలంగా కట్టబడుతున్నారు. ఇప్పుడు నివాసస్థలంగా ఉండటానికి మనం ఆత్మ మూలంగా కట్టబడాలి. అందుకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. అది ఆత్మని మనం నడిపిస్తాను. ఇంకా సత్యరూపణ ఆత్మ మీలోకి వచ్చినప్పుడు సత్యం నుండి సర్వస్వం నడిపిస్తాను. నేను యోహాను సువార్త 16:13 ఉంది. ఆ యొక్క సత్యరూపణ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు సత్యం నుండి సర్వస్వం నడిపిస్తాను. యోహాను సువార్త 16:13 చదివినట్లయితే ఆ యొక్క సత్యరూపణ ఆత్మ మీలోకి వచ్చినప్పుడు సత్యం నుండి సర్వస్వం నడిపిస్తాను. అందుకని పరిశుద్ధాత్మ అయితే అనగా సత్యరూపణ ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యము సర్వస్వంలోనికి నడిపించుదును. ఆయన తనంతటే తన ఏమీ బోధింపక వేటిని వినును, వేటిని బోధింప సంభవించిన సంగతులను మీకు తెలియజేయను అనగా ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరుచును తండ్రి. అది మనకు సంభవింపు తన సంగతులు కూడా ఆయన తెలియపరుస్తాడు. అంటే సత్యరూపణ ఆత్మ మనకు వచ్చినప్పుడు సత్యం నుండి సర్వస్వం నడిపిస్తాడు. సత్యరూప ఆత్మ మనం పొందినప్పుడు మనం అన్ని దేవుడే నడిపిస్తాడు. దేవుడు సాయం నడిపించట్లుగా దేవుడు సాయం చేయలేగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. దేవుడిచ్చిన వాక్కుల కొరకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చిన వాక్కులు మన ఆత్మీయ జీవితానికి దేవుడు ఎదుగుగా మార్చెట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. క్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలుల ప్రవర్తలేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు దేవాలను వృద్ధి పొందుతున్నారు. మీరు కూడా ఆత్మమూలంగా నివాసాలు ఉండడం కట్టబడిస్తున్నారు. అలాగే మనం ఎల్లప్పుడు కూడా ఆత్మమూలంగా కట్టబడి సాయం చేసి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అదే నియోదేవ ప్రవక్త చెప్తున్నారు. ఆయన ఆ యొక్క ఒకడు క్రీస్తు మూల, అదే ఒకడు కొత్తగా జన్మించాలన్నారు. అయితే ఒకడు క్రీస్తు అదే మహిమలో అదే తండ్రి మహిమలు ఎలా పడ్డారు, అలాగే మనం కూడా నూతన స్వభావం పొందినట్టు వారు కావాలి. అలాగే ఒక నూతన స్వభావం పొంది నడిపించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన సేవ చేసేటువంటి వారు 1,40,000 మంది వాళ్ళు ఆ దేవుని సేవాసన పెద్దలు ఏదైనా కొత్త కీర్తన పాడుతున్నారని చెప్పి చదువుతున్నాం. ఆ యొక్క కీర్తనలో ఈ ఊరాకులు ఎవరు నేర్చుకుని చాలని వారి త్రిసంగ జరగండి, వారి త్రిసంగ నర్తకులు కానంటే వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళాలి ఆయన అభినందడు. వారి దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలంగా ఉంటుంది భుజంలో చిన్నటువంటి వారు 150 అనింజులని మనం చదివి ఉన్నాం. అదే ప్రకారంగా దేవుడు వారికి సేవ చేయటకును దేవుడు కొత్త నడిపించేట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని వాక్కులు మనలో ఫలింపజేయుటగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి ఘనత మహిమ దేవుని చెల్లి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మకి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ప్రార్థించదము. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా పాటల్లో తోడుకున్నా, వాక్యంలో తోడుకున్నా తండ్రి నీ సహాయం తెచ్చి ప్రభా. పరలోక ప్రభా మీకు లెక్క చెప్పాలి. అప్పుడు వస్తే కార్యములు ప్రభా ఎక్కడెక్కడ ప్రార్థించండి, ఇంటికి ఎలా ప్రార్థించావు, బోధ అనిపించవు. నీకు వందనాలయ్యా. గొప్ప రక్షణ తెచ్చిన ప్రభా. అయ్యా పరలోక వారసులుగా నిత్య జీవం తొలగించబడతాన్నా. భూలోకంలో ప్రతి ఒక్కరికి స్వతంత్రించడానికి నీ కృప జీవించండి. మేలు చేయండి ప్రభా, సహాయం తెచ్చండి ప్రభా. మరి ఈ చిన్న ప్రార్థన ప్రభా నీ సాక్ష్యం నిలబెట్టుకొని మాతో ఇంతవరకు మాట్లాడేందుకు నీ వందనాలయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి, స్తోత్రములు నాయన, వందనాలు తండ్రి ప్రభా. నీ స్తోత్రములు తండ్రి. ఆ నినామములో గొప్ప నామములో నీ దయాకేటం పొందుకుని
ప్రతి సేవకులు, దైవజనులు, పాస్టర్లు, అనేక బిడ్డలకు అప్రోస్త కార్యంలో ఎలా వాడబడ్డావో బోధ, అదే బోధ ప్రభు ప్రతి ఒక్కరు వాడబడినట్లుగా నీ సహాయం తెచ్చిన ఎగదగడ ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యముతో నివసించే భాగ్యమును ప్రభా సహాయం తెచ్చిన ప్రభా, రక్షణ తెచ్చిన ప్రభా, ప్రతి ఒక్కరికి హృదయములు సంఘంలో ఉన్న రక్షణ తెచ్చండి. సంఘంలో ఉన్న ప్రతి ఆత్మను కుమరించండి. నీ ఆత్మ పరిశుద్ధాత్మతో నడిపించి సహవాసముతో ప్రభా అయా ప్రేమించింది ప్రభా. నీ సహకార కనికరి నడిపించి నాయన మాతో ఇంతవరకు మాట్లాడినందుకు నీ కృప నిరంతరము తోడునట్లుగా ఆశ్రయించమని యేసునామమున తండ్రి ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా నా అంతరంగన సమస్తమాన పరిశుద్ధ నామాన్ని చెల్లించము. నా ప్రాణమా యెహోవాను చెల్లించము. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం.